హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక లైబ్రరీ అటెండర్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో 10th పాస్ అయిన వాళ్ళు, 18+ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే అనుభవం అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి. సో అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో పోటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మ్యాక్సిమం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ లైబ్రేరియన్కి ఎవరు అప్లై చేసుకుంటారు, అటెండర్ జాబ్స్ ఎవరు చేస్తారని అనుకుంటారు చాలామంది. ఎందుకంటే ఇందులో దాదాపు బేసిక్ శాలరీ వచ్చేసి 35,000 వరకు అయితే ఉందండి. సో మీరు ఎవరు దీన్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది తక్కువ పోటీ ఉన్న జాబ్స్, మంచి శాలరీతో ఉన్నది, మంచి బేసిక్ క్వాలిఫికేషన్తో, అంటే 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి ఒక్క గవర్నమెంట్ నోటిఫికేషన్కి మీకు ముందుగానే రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇటువంటి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ నా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసుకోండి. అలాగే మరో బంపర్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ మీకు ఒక నోటిఫికేషన్ అయితే రెడీ చేయడం జరిగింది గవర్నమెంట్ జాబ్కి సంబంధించింది. సో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రెడీ చేశానండి. సో మీకు పైన స్క్రోలింగ్ కూడా ఉంది, చూసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు వీడియో క్లియర్గా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ విధానం ఏంది, అప్లికేషన్ ఫీజు ఏంది అనేది మొత్తం మీకు క్లియర్గా, క్లుప్తంగా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం తెలుసుకున్నట్టయితే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అప్లికేషన్కి చివరి డేట్ వచ్చేసి 20th April 2025 అని ఇచ్చాడు. సో మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి. సో ఇప్పుడు ఇప్పుడు మనకు సంబంధించిన దాంట్లో మొత్తం పోస్ట్ ద్వారా మనం అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో కాకుండా పోస్ట్ ఆఫీస్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక మనకి లింక్ కూడా, మీకు అడ్రస్ కూడా క్లియర్గా చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. అలాగే యొక్క పోస్ట్ వివరాలు చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, అలాగే ఎటువంటి శాలరీ వస్తుంది, ఎటువంటి ఏజ్ లిమిట్ ఉంటుంది, అలాగే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే లైబ్రేరియన్ అటెండర్, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే, ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్టయితే లైబ్రరీ అటెండర్ 2 ఉన్నాయండి, మల్టీ టాస్కింగ్ ఒకటి ఉంది. మీకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నానండి, పోస్టులు తక్కువ ఉన్నాయి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇది మనకు రానిది అని డిస్కరేజ్ అవ్వకండి. దయచేసి చెప్తున్నాను, మీకు జాబ్ రావాలంటే మనం 100 నోటిఫికేషన్ ఉంటే 100 జాబులు మనకు రావు. సో దీని పే స్కేల్ కూడా 35,000 వరకు అయితే బేసిక్ పే ఉంటుందండి. మంచి పే స్కేల్ సంబంధించిన జాబ్స్ ఇవి. సో మీరు తక్కువ పోస్టులు ఉన్నాయని అప్లికేషన్ చేసుకోకుండా ఉండిపోకండి. ఈ మల్టీ టాస్కింగ్ స్టాక్స్ సంబంధించి, అలాగే లైబ్రరీ అటెండర్ సంబంధించి 18+ అయితే అయి ఉండాలండి. మినిమం 18+ అయి ఉండాలి. అలాగే 25 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చాడు మనకి. 25,000 రాశాను. 25 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్ యొక్క డీటెయిల్స్ ఇంకా తెలుసుకున్నట్టయితే, మనము అప్లికేషన్ ఫామ్ విధానం, అలాగే రిక్రూట్మెంట్ అనేది ఎలా అంటే, ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదండి. ఎగ్జామినేషన్ ఫీజు ఏం లేదు, అప్లికేషన్ ఫీజు ఏం లేదు, ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మనం దీనికి సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అడగలేదు. అప్లికేషన్ ఫామ్ విధానం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని, అలాగే ఇంగ్లీష్లోనా హిందీలో, మన 2 భాషల్లోనే రాయాలి. అలాగే ఫోటో, అలాగే ఓటర్ ఐడి, ఫాదర్ నేమ్, నేషనాలిటీ, రిలీజియన్, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. సో ఈ యొక్క అప్లికేషన్ యొక్క ప్రాసెస్ మొత్తం పోస్ట్ ద్వారానే మనం సెండ్ చేయాలి. ఎటువంటి ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఏమీ లేదు. సో అప్లికేషన్ అనేది ఓన్లీ పోస్ట్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఫీజు అనేది ఏమీ లేదు. ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ఫీజు, స్పీడ్ పోస్ట్ ద్వారా చేసుకుంటే ఫీజు అనేది అక్కడొక ఖర్చు ఉంటుంది అంతే మనకి. ఈ యొక్క అప్లికేషన్ విధానం అనేది ఇక్కడ చూడండి. రిగార్డింగ్ అప్లోడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఫిల్లింగ్ వేకెంట్ పొజిషన్ ఆఫ్ ద వెబ్సైట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ద లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ 20th April అని ఇచ్చాడండి. సో ఈ 20th April వరకు మనం ఎప్పుడైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రాంపూర్ రాజా లైబ్రరీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది గవర్నమెంట్
కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రాంపూర్ రాజా లైబ్రరీ అండి. ఇది చాలా పురాతనమైంది, అలాగే మంచి చరిత్ర కలిగిన కోట అండి. ఇందులోనే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో చాలామంది మంచి మంచి స్పేస్ స్కేల్ విధానం ఉంటుంది. సో మంచి ఒక హిస్టారికల్ చరిత్ర కలిగిన కోట కాబట్టి అందులో దాన్ని లైబ్రరీగా మార్చి మనకి అప్లికేషన్స్ అయితే పెడుతున్నారు ఇందులో. సో అప్లికేషన్ విధానం అనేది మనకి ఇక్కడ ఈ అప్లికేషన్ అని నేమ్కి సంబంధించిన ఈ యొక్క దీన్నే మనం సాఫ్ట్ కాపీ తీసుకొని ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్ అని చెప్పి ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకుంటున్నామో ఆ పోస్ట్ యొక్క నేమ్ రాయాలి. కాకపోతే ఏంటంటే లైబ్రరీ అటెండర్కి సంబంధించి అలాగా మీరు రెండింటికి అప్లై చేసుకోవాలంటే సపరేట్గా అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. లైబ్రరీ అటెండర్కి అలాగా మల్టీ టాస్కింగ్కి అలాగా సపరేట్గా అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. సో తెలుసుకున్నారు కదండి. దీని యొక్క ఈ అప్లికేషన్ అనేది ఈ మనకి ఇప్పుడు రాంపూర్ రాజా లైబ్రరీ 244901కి మనం ఈ అప్లికేషన్ పెట్టుకొని పోస్ట్లో సెండ్ చేయాలండి. సో మీకు ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేసే వాళ్ళకు, మీరు ఎవరైతే సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి ఈజీ అప్ వే అనుకోని చెప్పుకోవచ్చు ఇది. సో ఎవరికి తెలియదు కాబట్టి, మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఈ యొక్క దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. దాని గురించి కూడా క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ వంటి అంశాలు అయితే ఇందులో ఉంటాయండి. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన వీటికి ప్రిపేర్ అయితే మీకు ఈజీగా జాబ్ అవుతుంది. ఎందుకంటే బేసిక్లోనే 10th బేసిక్ కాబట్టి, సో మీకు ఏదో టఫ్ ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదు. సో ప్రతి దాంట్లో 25 మార్క్స్ అడుగుతాడు. జనరల్ నాలెడ్జ్లో 25 మార్క్స్, 25 క్వశ్చన్స్, రీజనింగ్లో 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లేదా హిందీ మనకు నచ్చిన దాంట్లో సెలెక్షన్ చేసుకుంటే 25 క్వశ్చన్స్ అయితే మనకి అడుగుతారు. సో ప్రతి సబ్జెక్ట్కి 25 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం టైం వచ్చేసి 90 minutes టైం ఉంటుందండి. గంటన్నర టైం అయితే ఉంటుంది. సో ఈ గంటన్నరలో మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ కొడితే బాగుంటుంది. ఎందుకంటే దీన్ని మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. మనం ఎగ్జామినేషన్ చేశాక ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని ఒక చిన్న ఇంటర్వ్యూ, అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. ఇది ఈజీ ఆఫ్ వే అప్లికేషన్ చేసుకోవడానికి, ఇంతకంటే మంచి మార్గం ఏది ఉండదు. గుడ్ లక్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.